భాగము రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మరి ఎవరికి రుణస్థులం? మనం శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. తెలుసుకుందాం, మనం ఎవరికి రుణస్థులం? మరి శరీరము వాస్తవానికి ఏం చేస్తుంది? చంపుతుంది. శరీరం ఏం చేస్తుంది? చంపుతుంది. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. ఆత్మను శరీరాన్ని రెండింటినీ కూడా దేవుడే మనకిచ్చాడు. అయితే ఆత్మానుసారంగా నడుచుకుని అని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి మనము అంటే, దేవుడిచ్చినటువంటి లేఖన భాగానుసారముగా వాస్తవానికి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ప్రైజ్ ద లార్డ్. చూసారా ఎంత చక్కగా ఉంది దేవుని మాట. ఎలా మనము శరీరానుసారంగా ప్రవర్తించిన వారం అవుతే శరీరానికి రుణస్థులము కాము. కానీ కారణం మనమంతా శరీరానికి బానిసలమైపోతూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, మనము శరీరానికి రుణస్థులము కాకూడదు. ఎవరికి కావాలి మరి? మనము ఆత్మకు రుణస్థలం కావాలి. శరీరానికి మనం రుణస్థలము కాకూడదు. ఎందుకు అంటే, చూద్దాం, ఒక మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో చాలా స్పష్టంగా ఉంది. నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి జీవితం మనకు అవసరము. తర్వాత నిరీక్షణతో కూడినటువంటి జీవితం మనకు అవసరము. తర్వాత సాత్వికముతో కూడినటువంటి జీవితం మనకు అవసరము. తర్వాత ప్రభువునందున్న భయము కలిగినటువంటి జీవితం మనకు అవసరము. తర్వాత క్రీస్తు యేసునందు మనం సమాధానం కలిగినటువంటి జీవితం మనకు అవసరము. ఎల్లప్పుడూ కూడా ఇలాంటి సిద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి వారమై ప్రభువునందు ప్రతిష్ఠింపబడినటువంటి వారముగా ఏం కావాలి? మనము దేవునికి సన్నిహితులం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అలా మనం జీవించాలి అన్నాడు దేవుడు. అయితే మనం బైబిల్ చదువుతాం, ప్రార్థనలు చేస్తాం, దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, కానీ ఈ స్వభావాలు మనలో లేవు. మనం శరీరానుసారంగానే నడుచుకోవాలని బాధపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం, శరీరమే గొప్పదనుకుంటూ ఉంటాం, శరీరం వల్ల మనము గర్విస్తాం. కానీ మన దేవుడు అలా చేయలే. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, ఇక్కడ అంటాడు ఒక మాట. ఏమంటాడు అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటారు. మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు. చూసారా? మనమికను ఇక మీదటను పాపమునకు దాసులము కాకుండునట్లు. ఇక మీదట మనము ఎప్పటికి కూడా పాపానికి దాసులము కాకూడదు. పాప శరీరము నిరర్థకమగునట్లు. చూసారా? మనలో ఉన్న పాప శరీరము నిరర్థకము, పనికిరానిదిగా చేయబడాలి. ఈ పాప శరీరం ఏం కావాలి? పనికిరానిదిగా ఉండాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన ప్రాచీన స్వభావమును వదిలిపెట్టాలి. ఈ రోజుల్లో ప్రాచీన స్వభావం వదిలిపెట్టడానికి చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. విడిచిపెట్టరు. ఎందుకు? అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎప్పుడు దాన్ని నెవరేసుకుంటూ ఉంటాం మనం. ప్రాచీన స్వభావం. ఎందుకు అంటే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా ఏమైపోయింది? సిలువ వేయబడింది.
ఇది మనం మర్చిపోతాం. ప్రభు నమ్మినామంటాం, మారు మనసు పొందినామంటాం, ఆరాధనలో పాలు పొందినామంటాం, బలలో పాలు పొందినామంటాం, ఏడ్చి ప్రార్థన చేస్తామంటాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామంటాం, లెక్చర్లు కొడతాం, ప్రార్థన చేస్తాం. కానీ మన పాత స్వభావము పోలే. అందుకే ఇక్కడ అంటున్నాడు వాక్యం చాలా స్పష్టంగా, మీరికను పాపమునకు దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సెలవు వేయబడి ఉన్నది. జ్ఞాపం చేసుకో. మన కొరకు సెలవు వేయబడ్డా యేసయ్య? పాపం మనం చేశామా? మరి మన పాపం కొరకు యేసు ప్రభు మన ప్రాచీన స్వభావం కొరకు, మన ప్రాచీనమైనటువంటిది అంటే పాత జీవితం కొరకు యేసు ప్రభు శిలువలో రక్తం కార్చాడా లేదా? నమ్మావా? మరి నమ్మితే ఎందుకు మారలేదు ఇంకా? కాబట్టి ప్రాచీన స్వభావమును ఏం చేయాలి? సిలువ వేయాలి. యేసు ప్రభు సిలువ వేశాడు కాబట్టి మనం ఆయనకు రుణస్థలం. అర్థమైందా? ఇప్పుడు మనం ఆయనకు రుణస్థలం. శరీరానికి కాదు, మన చీకటి జీవితానికి కాదు, మన ఆశయాలకు కాదు, లోకానుసారమైనటువంటి జ్ఞానానికి కాదు. మనము ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? మన కొరకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి రుణస్థలం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు మనం ఆయన్ని ఆరాధించగలం. ఎందుకు? మన కొరకు ఆయన ఏం చేశాడు? సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకే నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఆయనది. ఎలాంటిది? నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఆయనది. ఆ తర్వాత ఇంకేముంది ఆయనలో ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాడు? ఆయన సమాధానం కలిగి ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఏమై ఉంటాడు? ఆయన సమాధానం కలిగి ఉంటాడు. ఇంకేమై ఉంటాడు? ఆయన చెప్పాలి అంటే వాస్తవానికి ఆయన నిరీక్షిస్తూ ఉంటాడు. నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు అని నిరీక్షిస్తూ ఉంటాడు. ఇంకేమై ఉంటాడు ఆయన అంటే చెప్పాలి అంటే ఆయన సాత్వికమైనటువంటి జీవితం ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఆయన నమ్మిన బిడ్డలము మనకు సాత్వికం వద్దా? మన కొరకే కదా ఆయన సిలువలో బలియాగమయ్యాడు. మన కొరకే కదా సిలువలో రక్తం కార్చాడు. సాత్వికమైన జీవితం మనకు వద్దా? అల్లరి చేస్తాం, ఎదురు మాట్లాడతాం, మరి వాగ్వాదానికి దిగుతాం. మన బ్రతికి ఏంటి అసలు? శరీరమేనా? అవసరం లేదా మనకు? ప్రభు యొక్క సిలువ మనకు అవసరం లేదా? మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడే. అందుకే ఆయన ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు అంటే సమాధానం కలిగి ఉంటాడు. అందుకే ఆయనకు ఏమని పేరు? సమాధానకర్త అని ఆయనకు పేరు. యెషయా 9:6 అంటాడు, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. గనుక మనం శరీరానికి రుణస్థలము కాము, మనం శరీరానికి బానిసలము కాము. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే చూడండి దయచేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకో. చూసారా ఎలా ఉంది మన పరిస్థితి? చూసారా మునుపు ఎలా ఉన్నాం మనము? మోసకరమైన జీవితం, దౌర్జన్యమైన జీవితం, చెడు ఆలోచన, అసూయ, నేనే అన్నటువంటి స్వగర్వం. కాబట్టి వాటి నుంచి విడిపించబడాలి మన బ్రతుకును. అందుకేగా ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకే కదా ఆయన కల్వరి సిలువలో రక్తం కార్చాడు. మనం ఇంకా ఆ పాత జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే ఏం ప్రయోజనం? బైబిల్ ఎందుకు? ప్రార్థన ఎందుకు? ఆరాధన ఎందుకు? మందిరం ఎందుకు? మోసం కదా. ఈరోజు బైబిల్ పట్టుకొని ఎంతమంది
99 మంది మోసాలు చేస్తున్నారండి. బాధలు వేస్తుంది చూస్తూ ఉంటే. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి బిడ్డలారా, ఆలోచించాలి మనము. అందుకే ఆయన అంటాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై. చిత్తం ఎవరిది? దేవునిది. ఆయన చిత్త వృత్తి, ఆయన ఇచ్చినటువంటి పనిలో మనం ఎలా ఉండాలి? చాలా స్పష్టంగా అంటున్నాడు. నూతన పరచబడినటువంటి జీవితం మనకు కావాలి. అందుకే అలాంటి నూతన పరచబడిన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఎలాంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నామో మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచినటువంటి జీవితం. జీవము లేని మాటలు, జీవము లేని క్రియలు, జీవము లేని ఆలోచన, పనికిరాని తలంపులు. ఎందుకండి ఇక మనకు విడిచిపెట్టలేదా? ఇంకా మనము మన కొరకే కదా యేసయ్య సిలువ వేయబడ్డాడు. అందుకే కదా ఈ యొక్క పునాది మనం వేయబడింది. కాబట్టి మన జీవితాన్ని మనము లెక్క చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. మారు మనసు పొందామా? అది మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అండి, కృప. అదే లేకపోతే మన పూర్తి జంతువే. అంతో ఇంతో అది ఉంది కాబట్టి కొంచెం భయం ఉంది మనుషుల్లో. అంతా లేకపోయినా కొంతైనా ఒక్కొక్కసారి అయినా భయపడతాడు మానవుడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము విడిచిపెట్టకూడదు. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట, చూద్దాం 24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఎవరిని పోలినా? దేవుని పోలిన, యేసుక్రీస్తును పోలినటువంటి నవీన స్వభావం. ఏముంది ఆయనలో నవీన స్వభావము? ఏమేమున్నాయి ఆయనలో నవీన స్వభావము? ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు, ఆయన సమాధానకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు. మరి ఆ మనసు మనకెందుకు రాదు? అందుకే అంటాడు కదా, కొలస్సే 2:5 ఏమంటాడు? కొలస్సే 2:5 ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను కొలస్సే కదా, ఐఎమ్ సారీ, ఫిలిప్పి 2:5. ఫిలిప్పి 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎందుకు? స్వరూపం ఆయనది, శరీరం ఆయనది, మనస్సు ఆయన మనకిచ్చాడు, ఆత్మ ఆయనది. ఏముంది మంది? ఎందుకు గర్వపడాలి మనము? ఎందుకు గర్వించాలి? ఒకసారి ఆలోచించండి. అందరికీ వర్తిస్తుందండి ఈ మాట. ఈడు వాడు అనకుండా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావం, నూతనత్వం. ఏంటిది? ప్రాచీన స్వభావం వదిలిపెట్టాలి, పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, నూతన స్వభావాన్ని మనం సంపాదించుకోవాలి. పాత జీవితం. అందుకే కొరింథీ పత్రికలో మాట అంటాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఏమంటాడంటే కొరింథీ పత్రిక కొరింథీ పత్రిక 10
కొరింథీ 2వ పత్రికను కనిష్యం కొరింథీ పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమాయెను. ఎన్నో వచ్చిన మర్చిపోయినా. మొదటి పత్రిక 2వ పత్రిక క్షమించండి, ఏదో ఐడియా రాలే. కొరింథే కదా, వాట్ ఎవర్ ఇట్. కాబట్టి మరి మన యొక్క జీవిత విధానాన్ని మనము పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా మన కొరకు తన రక్తాన్ని చిందించాడు, కలవరి శిలువను అనుభవించాడు. మీ పాతవి విడిచిపెట్టండి అని మనకు చాలా చక్కగా బయలుపరిచాడు. ఇదిగో మీ కొరకే, ఇది నా శరీరము, ఇది నా రక్తం, మీ కొరకు సిలువ వేయబడ్డాను. చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడండి. అందుకే ఆయన అంటున్నాడు, ఎలాంటి హృదయము ఆయనది అంటే ఆయన మనస్సాక్షి ఎలా ఉంటుంది? నిర్మలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, ఎంతో మృదు మధురమైనటువంటిది, కల్మషము లేనటువంటిది, సాత్వికమైనటువంటిది, ఇహలోక ఆడంబరానికి బానిస కానటువంటిది. మనం కొంచెం తెల్లపుల్లగా అయిపోతే అయిపోయా, 10 రూపాయల మంది జోబులో ఉంటే అయిపోయా. ఎందుకు ఇదన్నీ? దానివల్ల మనం పాపమే పెంచుకుంటాం, ఇందులో సందేహం లేదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో ఏం కావాలి? మనము వాటిని విడిచిపెట్టాలి. అదే మనం ఇప్పుడు చదివాం, అదే మనం ఇప్పుడు జ్ఞాపం చేసుకున్నాం. వాటి నుంచి మనము దూరం కావాలి. ఏమంటాడు? ఈ లోకంలో ఉండేదంతా కూడా పరిస్థితి ఎలా ఉంది చూద్దాం ఒక మాట. ఏం పరిస్థితి? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూసారా? అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఏం చేయమంటున్నాడు? వాటిని విడిచిపెట్టండి అంటున్నాడు. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి, అది మనం నేర్చుకోవాలి. అందుకే వాటి నుంచి మనము విముక్తి చెందాలి, పాత వాటిని విడిచిపెట్టాలి, నూతనత్వాన్ని మనము అనుభవించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే కదా నేను సెలవు వేయబడ్డాను. మర్చిపోతున్నామా? ఎలా ఆరాధిస్తాం మనం? ఎలా దేవుని పూజిస్తాం మనం ఇతరులాగా చేయలేం కదా. మన మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇతరులతో మనం వాగ్వాదం చేసిన తర్వాత దేవుని ఏమని ఆరాధిస్తావు నువ్వు? గనుక మన దేవుని యొక్క తన యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమను మనం గుర్తించటంలా ఏం చేశాడు? ఆయన తన ప్రేమకు ప్రతి ఏం చేశాడు? ప్రాణాన్ని ఇచ్చేశాడు.
నువ్వు ఆ ప్రేమను ఏం చేసుకుంటున్నావు? లోకం కోసం వాడుకుంటున్నావు, చూపుకుంటున్నావు. బైబిల్ నా చేతిలో ఉందని, లేక నేను ప్రార్థనకు పోతాను అని, లేక నేను గుడికి పోతాను అని. ఎలా ఆరాధించగలవు? మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది నీకు? గనుక శరీర విషయంలో మనం మన జీవితాలను లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఆయన అంటాడు ఇక్కడ 13వ వచనంలో, రోమపత్రిక 8:13 అంటాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు. చూసారా, శరీరం చంపుతుంది, కానీ ఆత్మ జీవింపచేస్తుంది. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఆత్మను జీవింపజేస్తుంది నిన్ను. ఒకవేళ ఇప్పుడే చచ్చిపోయినామనుకోండి, చింతలే, ఈ జీవం పరలోకంలో జీవిస్తుంది, నరకానికి వెళ్ళదు కదా. కాబట్టి మనలో ఆ మార్పు రావాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మన యొక్క జీవిత విధానాన్ని మార్చాలనే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాత స్వభావము, ప్రాచీన స్వభావము, పాపపు జీవితము, పాపానికి దాసత్వం కలిగినటువంటి మన శరీరపు ఇచ్చల నుంచి మనల్ని కాపాడటానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించటం నేర్చుకోవాలి. ప్రభువుని నమ్మామా? ప్రభులో జీవిస్తూ ఉన్నామా? ప్రభువుని అంగీకరించామా? ప్రభువుని హృదయంలో చేర్చుకున్నామా? ప్రభువునందు మనం జీవించే వారమైతే మనసారా ఆయన ఆరాధించే వారంగా ఉంటాం. ఎందుకు? మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేశాడు? ఆయన తీసేసేసాడు. సో ప్రాచీన స్వభావం తీసేయటంలో ఉన్నటువంటి తన యొక్క అమూల్యమైనటువంటి కొన్ని సంగతులు మనం చూద్దాం. కొలస్సె పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కొలస్సె పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఒకనితో ఒకడు అబద్ధము ఆడకుడి, ఎలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నవారు. పాత స్వభావాన్ని సిలువకు అప్పగించేసావు నువ్వు, ఇక నీకు నవీన స్వభావం వచ్చింది. దేవుడు ఇచ్చాడు నీకు నవీన స్వభావం. ఇంకా ఎందుకు అబద్ధం ఆడాలి? ఇంకా ఎందుకు మోసం చేయాలి? ఇంకా ఎందుకు అన్యాయం చేయాలి? ఇంకా ఎందుకు గర్వించాలి? మనలో విధేయత రాదా? మనలో నెమ్మది రాదా? మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఇక్కడ చెప్పబడిన మాట చాలా స్పష్టంగా ఉంది. అలా ప్రవర్తించినట్లయితే చావవలసిన వారే. చూసారా, చావవలసిన వారే అంటే నరకానికి వెళ్ళేవారే అని అర్థం. వాక్యానుసారమైన చావు నరకం. కాబట్టి అలాంటి స్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. వాటి నుంచి మనల్ని నిజంగా కాపాడటానికి ఇష్టపడ్డాడు. మన కొరకు ఏం చేశాడు? ఆయన ఆ యొక్క కల్వరి సిలువను మోసాడు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినట్లయితే వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. తన పాపపు స్థితిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాలి. ఆ రీతిగా మన యొక్క జీవిత పయనాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు నిజంగా మన పట్ల ఉంటాడు. మనకిచ్చిన ఈ రక్షణను మనం మనసారా స్తుతించాలి, ఆరాధించాలి. మనం శరీరానికి ఏం కాదు, రుణస్థులము కాము అన్న సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. మనకు
ముద్ర వేశాడు. వేయబడినట్లయితే అబద్ధం ఆడకూడదు. అలా ముద్ర వేయబడినట్లయితే నీలో ఏమాత్రం కూడా చీకటికి చోటు ఇవ్వకూడదు. అట్టి జయ జీవితాన్ని నువ్వు అనుభవించాలి. అట్టి జయ జీవితాన్ని అనుభవించటంలో ఏం కావాలి? దేవుని మయంపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని యందు జీవించాలి. పూర్వపు పాపము నుంచి విడుదల చేశాడు మన దేవుడు. ప్రాచీన స్వభావం నుంచి నూతనపరిచాడు మన దేవుడు. మునుపటి ప్రవర్తన నుంచి మనల్ని నూతనపరిచాడు మన దేవుడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప గొప్ప బహుమానాలు. వాటిని ఎలా మర్చిపోతావు? అవి నిజంగా నువ్వు అనుభవిస్తే ఆరాధిస్తావు, అవి నువ్వు అనుభవించకపోతే ఆరాధించవు. ఇది వాస్తవం. నువ్వు ఇంకా అబద్ధం ఆడుతూనే ఉంటే ఆరాధించలేవు, ఇంకా మోసం చేస్తూనే ఉంటే ఆరాధించలేవు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనము మర్చిపోకూడదు. గనుక చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు. యేసు తన శిష్యులను చూచి అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అప్పుడే మన జీవితం ధన్యం అవుతుంది. ధన్యుడవు నీవు, ధన్యుడవు. అవతలైంది, నీకు ధన్యుడవు. ధన్యత రావాలి. ఊరికనే ధన్యులం కాలే మనము. గనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటిది అంటే, గలతీ 5:24 అంటాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసినారు. మనమంతా ఆయన సిలువేశామండి. ఇక మనకు నూతన స్వభావం ఇచ్చాడు ఆయన. సిలువ వేయబడినటువంటి తన ఉద్దేశం మేరకు మనకు విముక్తినిచ్చాడు, విడుదలిచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. మరి ఆయన ఆరాధించమా? కాబట్టి మన యొక్క ప్రాచీన స్థితి నుంచి మనల్ని నిజంగా కాపాడినటువంటి మన దేవుని పట్ల మనము నమ్మకంగా ఉందాం. వేషధారణతో వద్దండి. దయచేసి స్వనీతికి స్వబుద్ధికి బానిసలు కాకుండా దేవుని మనం ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. దేవుడు నిజంగా మనకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఈవీది. ఆ సిలువను మనము వెంబడిస్తాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆరాధించేది